మొదటగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది ప్రతి ఒక్కరికి కంఠష్టమే వాక్యం. ఏమంటున్నాడో దావీదు రాసిన కీర్తనలో 1వ అధ్యాయం ఏమంటా అండి? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక. చాలండి. ఏమంట? దుష్టుని ఆలోచన చొప్పున. అసలుకి ఎదుటివారు ఎలాంటి వారన్న విషయం మనకు ఎలా అర్థమవుతుంది? అదేదో ఒక గంటలోనో ఒక రోజులోనో మాట్లాడుతానే మనకు అర్థమైపోతాయా? వాళ్ళ హృదయములో ఏముందో మనకు ఎలా తెలుసు? హృదయ రహస్యాలు ఎరిగినటువంటి ఆ దేవుణ్ణి శోధించినటువంటి వాడు ఆ కొండలను, ఆ లోయలను అవన్నీ చూపించి ఆయనకు మొక్కు అని చెప్పినటువంటి వాడు సాతానుగాడు, దుష్టుడు. మరి వాడిని ఎదిరించడం అంటే అంత సులువా? ఒక మనుష్యుడు ఎలా బ్రతకాలో, వాడు ఎలాగ జీవించాలో మనకు ఆ పరలోకము నుండి ఈ భూమికి దిగి వచ్చాడు ఆ ప్రభువు. అనునిత్యము బాప్తిసం తీసుకొని ఒడ్డుకొచ్చిన కొన్ని రోజుల తర్వాతనే ఉపవాసం ఉన్నప్పుడు శోధించబడ్డాడు ఆ ప్రభువు. మరి మనలో దేవుని సన్నిధానంలో ఒక గంట కూర్చొని మరలా మనం లోకంలో కలిసిపోయి లోకస్తులో తిరిగిపోతూ ఉంటే ఆ దుష్టుడు ఆలోచనను నువ్వెలా ఎదిరించగలవు? మనం ఆలోచన చేయాలి. పాపుల మార్గమున నిలవ కంటే దాని అర్థము మనము ఎంత లోతుకుందో మనం ఆలోచన చేయాలి. అపహాసకులు నువ్వు ఎలా గుర్తిస్తావు? మెల్లనైనటువంటి మాటలు, మెల్లనైనటువంటి స్వరం సాతానుగాడిది. వాడు ఎలాంటి వాడో తెలుసా? మనమందరం అనుకుంటుంటాం తెల్లగా కనిపిస్తే గన దేవదూత అని, నల్లగా కనిపిస్తే దయ్యము అని, దుష్టుడు అని, సాతానుగాడని మనం ఆలోచన చేస్తుంటాం చాలాసార్లు. అసలు ఒకసారి చూడండి, కొరింథీయులకు 2వ అధ్యాయం, 2వ కొరింథీయులకు 11వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం ఏమంటండి? ఇది ఆశ్చర్యము కాదు. అబ్బా, సాతానుగాడు తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు కనుక వాని పరిచారకులను, నీతి పరిచారకులను వేషము ధరించుకొనుట ఇదేమి గొప్ప సంగతి కాదు. వాని క్రియల చొప్పున వానికి అంతము కలుగును. ఇదంతా చేస్తున్నాడు మనలందరినీ దేవుని వైపు నడిపించుకోకుండా దుష్టుని వైపు నడిపిస్తూ, వానిలాగానే ఒకరు బాగుపడితే చూడలేడు, ఒకడు దేవునికి కుమారుడుగా నీతిగా బ్రతుకుతున్నా ఓర్వలేనటువంటి వాడు. అలాంటి వాడు ఎలాగుంటాడంట? వెలుగుదూత వేషం వేసుకొని కూడా వస్తాడు మన దగ్గరికి. అంత ఆశమాశ కాదు వాడు అపవాదంటే. అది ఎక్కడి నుంచి వాడు మొదలు పెట్టాడు? అవ్వగారి నుంచి. ఎంత చక్కనైన అబద్ధం ఆడి ఎంత మోసపోయిందో చూడండి అవ్వ కూడా. ఆ వెలుగుదూత వేషం వేసుకొని వచ్చినంత మాత్రాన మనమేమీ ఆశ్చర్యపోనక్కర్లా. కానీ ఆ ప్రభు ఏమంటాడంటే, వాడికి తగినటువంటి వాని క్రియలను బట్టి కూడా వానికి ప్రతిఫలం ఇస్తా అన్నాడు. ఈ మాట నేను చివరిలో చెప్తాను, వానికి ఏ విధంగా ప్రతిఫలం ఇస్తాడో ఆ ప్రభువు. చూడండి, మనం ఆ దుష్టుని ఎదిరించాలంటే ఒక్కటే, ఆ దేవుని వాక్యం మన హృదయంలో నింపబడాలి. ఎదిరించే ఆ ధైర్యము నీలో నాలో రావాలన్నా, ఎదుటివారి హృదయంలో ఏముందో తెలియాలన్నా, మనం ఎలాగ నడుచుకోవాలో మనకు ఆ ప్రభువు నేర్పించాడు వాక్యంలో. అది తెలియకనే మనము వాక్యాన్ని దూరం పెట్టి సాతానుగాడికి మన హృదయాన్ని ఇచ్చిన వారముగా ఉన్నాం మనం.
అవ్వ ఎంత చక్కగా మోసపోయింది చూడండి ఒకసారి, అది కూడా చూద్దాం మనం. మొట్టమొదటిగా మోసపోయింది ఒక దుష్టుని ద్వారా అవ్వ. 3వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని. అబ్బా, ఎంత కమ్మనైన మాట ఇవి. చావు అంచులకు కాదు, చావులోనికే తీసుకొని వెళ్ళిపోయాడు. ఎలాగా? ఆ తిన్న మరుక్షణము ఏమైపోయినారో ఆదామవ్వ గారు, చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయినారు. అంటే అప్పుడు వాళ్ళు ఏ శరీరంతో ఉన్నారు? మహిమ శరీరంతో. ఆ దేవునితో మమేకమై డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని కోల్పోయారు వాళ్ళు. దేవుని ఔన్నత్యాన్ని కోల్పోయినటువంటి వారు చెట్ల మధ్యలోకి వెళ్ళిపోయారు. ప్రియమైన వారలారా, ఎందుకు? దుష్టుడు వారిని ప్రేరేపించి, అది కూడా మాట చూడండి ఎంత, ఆ మాటలు విన్న వెంటనే దేవదూతల వలె మీరు అవుతారని ఒక అబద్ధాన్ని సృష్టించేశాడు వాడు. అలా ఆదాము అవ్వను ఏ విధంగా అయితే వాడు మోసం చేశాడో, ఇప్పటికీ కూడా మనల్ని వాడు మోసం చేస్తూనే ఉన్నాడు. ఆ దేవుణ్ణి కూడా శోధించినటువంటి వాడు. మరి వారిని ఎదిరించడం అంటే అంత సులువైనటువంటి పని కాదు ప్రియమైన వారలారా. మంచి మాటలను కూడా, చెడు మాటలను కూడా మంచి వైపు త్రిప్పేవాడు వాడు. అబ్బా నిజమేమో, ఆ అబద్ధాన్ని కూడా నిజం చేసేవాడు వాడు. మరి వాడిని గ్రహించడం అంత ఆశామాష అయినటువంటి పని కాదు. వాడు ఇంకా ఏం చేస్తాడో తెలుసా? శోధించేవాడు. మొట్టమొదటిగా మన ప్రభువును కూడా శోధించినటువంటి వాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఆ మాట కూడా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 3వ వచనం, క్షమించండి, 3వ వచనం చదవండి. ఆ శోధకుడు ఆయనతోకు వచ్చి, నీవు దేవుని కుమారునివైతే ఈ రాళ్లను రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించుమనెను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? వానికి తెలుసు, దేవుని కుమారుడని కూడా తెలుసు. మరి అలాంటి వాడినే వచ్చి శోధిస్తున్నాడు వాడు. మనల్ని శోధించడా? సామాన్యమైన మనుషులం మనం. మరి వాడిని తిప్పి కొట్టాలంటే నువ్వు ఏదో యుద్ధం చేయాల్సిన పనిలా, నువ్వేదో కత్తులు కటార్లు తీసుకొని యుద్ధం చేయాల్సిన పని అంతకన్నాలా. దేవుని మాట చేత, వాక్యము చేత, ప్రార్థన చేత కూడా వాడిని మనము జయించగలం. ఆ శోధనను కూడా మనము ఎదిరించే వారముగా దేవుడు మనల్ని నడిపించగలడు. ఇప్పుడు విన్నటువంటి ఈ వాక్యమంతా మనలో పతిలంగా ఉంచుతాడు అనుకుంటున్నారా? వాడు బయటికి వెళ్ళిన మరుక్షణమే, నువ్వు అడుగు బయటికి పెట్టిన మరుక్షణమే విన్న వాక్యాన్ని మర్చిపోతాం మనం. చూడండి, ఆ మాట కూడా ఎంత చక్కగా రాయించాడో. అదే మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం. వాడు ఎలాగెత్తుకొని పోతాడో చూడండి. సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యం ఎత్తుకొని వెళ్ళిపోతాడు. మనలో ఆ గ్రహింపు లేకపోతే, ఓహో ఈ వాక్యం విన్నటువంటి వాక్యాన్ని సాతానుగాడు ఎత్తిపోకోకుండా నేను జాగ్రత్త కలిగి జీవించాలి, బ్రతకాలి, ఈ వాక్యాన్ని నేను ఎమురు వేసుకుంటూ నేను ఉండాలన్నటువంటి ఆలోచన ఎవరికి ఉంటుందో తెలుసా?
ఈ వాక్యం మీద అవగాహన ఉన్నటువంటి వారికి, విన్నటువంటి వాక్యము మీరు కూడా బైబిల్ను చదువుతున్న కొద్దీ మనకు అర్థమవుతుంది. మన సహవాసం దుష్టునితోనూ వాడితోనూ వీడితోనూ ఉంటే మనము ఎప్పటికీ నేర్చుకోలేం వాక్యాన్ని. వాళ్ళు కూర్చున్న చోట వ్యర్థమైన మాటలు, కాలయాపన మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటే ఈ వాక్యం అర్థం కాదు మనకు. అలాంటి ఒక సాతానును ఎదిరించే ఆ తెగింపు, ఆ ధైర్యం మనకు రావాలంటే దేవునిలో మనము జీవించాలి. ఎలాగో వాక్యం ఉంది కదా, ఆ వాక్యాన్ని బట్టి, ఆ వాక్యం ఏమై ఉన్నాడు? దేవుడై ఉన్నాడు. అలాంటి వాక్యాన్ని మనము పెడచెవిన పెట్టేవారుగా ఉన్నాం. వాడు ఎలాగా ఎదురు చూస్తూ ఉంటాడు. వాడు ఎవరెవరు దొరుకుతారా, ఎవరినెవరిని మింగేద్దామా అని. ఇప్పుడు ఇవన్నీ హత్యలు, మానభంగాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఎవరు కారకుడు? దుష్టుడు. తల్లిదండ్రులు ఎదురుస్తున్నటువంటి పిల్లలు ఎవరు దీనికి కారకులు? దుష్టుడు. అజమాయిషి చేయిస్తున్నారంటే ఎవరు? దుష్టుడు. సత్యమైన వాక్యము ఎక్కడైతే ప్రకటించబడతాడో వాని ప్రభావము వద్దన్నా ఉంటనే ఉంటుంది. వాడు పరీక్షణ చేస్తూనే ఉంటాడు. వీటినన్నిటినీ దేవుడు ఆపేయచ్చు కదా అంటే ఆపేయుడు. మనం ఎంత బలవంతులమో ఆయనకు తెలియాలి కదా. ఆయన కొరకు మనం ఎంత బ్రతుకుతామో తెలియాలి కదా. ఈ మాటలను బట్టి వీడు తప్పిపోతాడేమో, త్రొట్టిల్లుతాడేమో అని ఎదురు చూస్తూ ఉంటాడు. అది వాక్యం తెలిసినటువంటి వారైతే వాటిని ఎదిరించుకుంటూ వెళ్ళిపోతారు. వాడు చూడు ఎలాగ వస్తాడా? 1వ పేతురుకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారామై మెలకువగా ఉండుడి. ఎలాగుండాలంట? నిబ్బరమైన బుద్ధి గలవారముగా మనం ఉంటే, అది మెలకువగా ఉంటే మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదనని వెతుకుతూ తిరుగుచున్నాడు. వానికి కావాల్సింది నాశనం చేయడం, కుటుంబాన్ని చెల్లాచెదురు చేయడం, బోధిస్తున్న వారిని బోధించకుండా ఆపేయడం, నిత్యాగ్నిలోనికి నడిపించడం. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులన్నీ మీకు తెలుసు. వాని ప్రభావం చూడండి ఎలాగుందో. ఇప్పుడు మీరు ఈ మైకు ద్వారా మీరు వింటున్నారు. ఇంకా కొద్ది రోజులు పోతే ఆ మైకు ద్వారా మాటలు కూడా మీకు వినపరావు, తెలుసా? ఇందును కూడా నన్ను అడిగితే మంచిదే. ఎవరు దొంగ బోధకులో, దొంగ ప్రవక్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పిట్టలు రాలిపోయినట్టు రాలిపోతారు, తెలుసా? నిజమైన దేవుని కొరకు బ్రతికినటువంటి వారే చివరి వరకు, చివరి శ్వాస వరకు ఆ ప్రభువునే హత్తుకొని జీవిస్తారు. ఇప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు అనుకుంటున్నారు ఇక్కడ మనం ప్రశాంతంగా వింటున్నాం. అటు సైడ్కు వెళ్ళండి. పాస్టర్లను తల నరికి గుమ్మానికి ఏలాడదీశారు, మీకు తెలుసా? ఛత్తీస్గఢ్లో, అటు సైడ్ ఉత్తరాఖండ్లో, అక్కడంతా వాళ్ళు బోధించారని చెప్పి పాస్టర్లను అనేక మందిని నక్సలైట్లు చేస్తారు చూడండి. పెద్ద పెద్ద ఉగ్రవాద సంస్థలు ఉంటాయి చూడండి, అలాంటి శిక్షలు వేశారు పాస్టర్లకు, తెలుసా? అపవాది వాని పని ఇదే, తప్పించేయడమే. దేవుని మాటలు ఎవరు వినుకోకుండా చేయడమే. దేవునిలో జీవించుకోకుండా నిత్యాగ్నులనికి నడిపించాలా మన ఆత్మలన్నిటినీ. వాడి టార్గెట్ అది. ఎందుకో తెలుసా? ఆయన చెప్పిన మాట ఈయన లేదని. ఎంత దుర్మార్గుడో.
వాడు ఇంకా ఏం చేస్తాడో తెలుసా? చూడండి ప్రకటన గ్రంథంలో, విశ్వాసులను కూడా దేవుని ఎదుట నిందించేవాడు వాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపు వాడైన అపవాది. ఎవరంట? మన మీద నేరము మోపు అపవాది వాడు. ఇంకా పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దయను. ఎందుకు? ఈ దుష్టుని, ఈ సాతానుగానిని ఎదిరించినటువంటి వాడు మన ప్రభువు. ఉన్నతంగా ఆ తండ్రి ఔన్నత్యాన్ని ఏమాత్రము తగ్గించుకొనుకోకుండా అనేక మందిని దేవుని వైపు నడిపించినటువంటి వాడు ఆ ప్రభువు. అందుకే ఆయన మొదటివాడు, కడపటివాడు, జీవించువాడనై ఉన్నటువంటి వాడు. ఆయన అల్ఫా ఒమేగా అయి ఉన్నటువంటి వాడు. ఈ సృష్టిని అంతా కలుగజేసినటువంటి వాడు ఆ ప్రభువు. అందుకే నా కోసం నిన్ను నన్ను ప్రేమించి మన ప్రభు పట్ల మనం ఎలాగ జీవించాలో ఆ పరలోకములో అన్ని వదులుకొని నా కోసము మనుషునిగా వచ్చి ప్రభువు కొరకు ఎలా బ్రతకాలో నేర్పించాడు మనకు. ఆ తండ్రి కోసం ఎలా జీవించాలో మనకు నేర్పించాడు. మనము దేవుని కొరకు బ్రతికే వారముగా ఉండాలి. ఓర్పు, సహనము, నెమ్మది. కోపం వల్ల మనం సాధించేది ఏమీ లేదండి. కోపాన్ని మనము పెట్టుకున్నాం అనుకోండి, విచక్షణ కోల్పోతాం. ఫస్ట్ మన కాన్సెన్స్ మొత్తము నాశనం అయిపోతుంది. ఏం ఆలోచన చేయాలో చేయలేము. ఆ కోపంలో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. దాన్ని ఆ దుష్టుడు ఆయుధంగా మార్చుకుంటాడు. అనేక మందికి దూరం చేస్తాడు నిన్ను వాడు. భార్యలు భర్తల మధ్య కూడా చేసేదే పనివాడది. చిన్న చిన్న వాటికే చెల్లా చెదురైపోయినటువంటి పరిస్థితులు. ఒక తల్లి తన 2 కుమారులను తీసుకొని పోయి రైలు కింద పడిపోయిందండి. ఎవరు కారకులు? దేవుని వాక్యం లేకనే, ఎలా బ్రతకాలో తెలియకనే అర్ధాంతరంగా ముగిసిపోయింది వాళ్ళ చావు. అప్పుల బాధలు తట్టుకోలేక చనిపోయినటువంటి వారు. ఈ ఓదార్పంతా నీకు ఎక్కడ దొరుకుతుంది? ఈ భూమి మీద దొరుకుతుంది అనుకుంటున్నావే మనుషుల యొద్ద? అస్సలకి దొరకదు మనకు. ఈ ఓదార్పు ఒక ప్రభు దగ్గరనే దొరుకుతుంది. మన కొరకు ప్రాణాలు అర్పించినటువంటి ఆ ప్రభువు మనకు ఓదార్పు ఇయ్యడా? ధైర్యాన్ని ఇవ్వడా? వాక్యాన్ని బట్టి ఎప్పుడన్నా మనం ఆయనకు దగ్గరగా బ్రతికినటువంటి జీవితాలు ఉన్నాయా మనలో? ఆలోచన చేద్దాం. వాడు వెలుగుదూత వేషం వేసుకున్న వాడిని మనము గ్రహించాలంటే అనుదినము మనము ప్రార్థనలో ఉంటే తప్ప, దేవుని వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటే తప్ప మనం గ్రహించలేము. నువ్వు ఎవరినైతే ప్రేమిస్తావో, ఎవరినైతే నువ్వు దగ్గరికి ఆదరిస్తావో, వాళ్ళే మనకేమైపోతారు తెలుసా? ముప్పు అయిపోతారు. అందుకే కోపము, క్షమించకపోవడం ద్వారా కూడా ఆ సాతానగాడికి మనం అవకాశం ఇచ్చినటువంటి వారముగా అవుతాం. కోపాన్ని పెంచి పాపంలోనికి నడిపిస్తాడు. చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 26, 27 ఏమంటండి? కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండదు. అసలు నిలిచి ఉండకూడదు. ఎందుకు?
ఆ కోపాన్ని వాడు ఏం చేస్తాడో తెలుసా? ఇష్టానుసారంగా మాట్లాడేలా చేస్తాడు, ఇష్టం వచ్చినట్టు బ్రతికేలా చేస్తాడు, నోటికి వచ్చింది మాట్లాడేలా ప్రవర్తన చేసేలా వాడి క్రియలు మనలో వచ్చేస్తాయి. నువ్వు కోపపడు, ఆ కోపంలో కూడా ఏముండాలో తెలుసా? అర్థవంతంగా ఉండాలి. ఆ కోపంలో కూడా, ఆ కోపము ద్వారా నువ్వు పాపాన్ని చేసేవాడిగా ఉండకూడదు. కోపంలో అనరాని మాటలు వద్దన్నా మనలో బూతు మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అది పాపమే కదా. శత్రువునే ప్రేమించమన్నటువంటి దేవుడు గట్టి గట్టిగా మాట్లాడమని చెప్పడు కదా ఆయన. ఆ కోపాన్ని జయించే వారముగా ఉండాలి మనం. అందుకే అంటాడు ఆ ప్రభువు, మీరు ఈ లోకాన్ని చూసి భయపడాకండి. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని జయించినటువంటి వాడను నేను అంటాడు ఆయన. మరి ఈ లోకాన్ని చూసి నువ్వెందుకు భయపడుతున్నావు? ఏదో ముంచిపోయి. నేను ఒకటి చెప్పనా, సత్యమైనటువంటి మాట. నిజంగా ఈ బైబిల్ గనక మనకు అర్థం అవుతే చావుకు భయపడం మనం. ఎక్కడో అక్కడ యుద్ధం జరిగి చనిపోతుంటే ఇక్కడ గుండెలు పగిలిపోతుంటాయి కొంతమందికి. ఆ భయమే ఉండదు బైబిల్ మనకు అర్థమవుతే. ఎందుకు? ఈ లోకము అశాశ్వతమైనదని తెలిసిపోతుంది బైబిల్ చదివే కొద్దీ. సొలొమోను గారు ప్రసంగిలో స్పష్టంగా రాయించాడు, ఈ సూర్యుని కింద జరుగు సమస్తము వ్యర్థం వ్యర్థం అన్నాడు ఆయన. ఇంకా ఇది తెలిస్తే నువ్వు ఈ భూమి మీద ఏదో సమకూర్చుకోవాలా, ఏదో సంపాదించుకోవాలా అన్నటువంటి ఆలోచన ఉండదు. మనము ఎప్పుడు మరణిస్తామో తెలియదు. ఆవిరి వంటి జీవితాలు మనవి. దాని గురించి అన్నగారు అన్నట్టు ద్వారా చక్కగా వివరించారు. వాళ్ళ అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎలాగ బ్రతకాలో ఆలోచన చేయండి. ఆ దుష్టుని ఎదిరించే వారముగా ఉందాం. విన్నటువంటి వాక్యాన్ని వాడు తీసుకొని వెళ్ళిపోకోకుండా దేవుని కొరకు బ్రతికే వారముగా ఉందాం. ప్రియమైన వారలారా, చూడండి, ఆయన లోకాన్ని జయించాడు అన్నటువంటి మాట ఇప్పుడు ఇందాక చదివినాం కదా. ఒకసారి చూడండి మళ్ళీ ఆ వాక్యాన్ని. 1వ యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. ఇంకా వారు లోక సంబంధులు కాక గనుక లోకము వారి మాట వినును, మనము దేవుని ఎరిగినవాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపమైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఎలాగ తెలుసుకుంటావు నువ్వు? భ్రమపరిచిన ఆత్మ ఏదో, నిజమైన ఆత్మ ఏదో నీకు ఎలా అర్థమవుతుంది? ఏదో మనము 1 గంట కూర్చొని వెళ్ళిపోయినంత మాత్రం మనకు అర్థమైపోతుంది ఆ వాక్యము? కాదు. ఆ వాక్యాన్ని చేత పట్టుకొని, ఉచితమైన రక్షణను చేత పట్టుకొని ఆ దేవుని కొరకు బ్రతికే వారముగా ఉంటే మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, దేవుని కొరకు బ్రతుకుదాం. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. వానికి ఎలాంటి శిక్ష ఉంటుందో ఒకసారి చూద్దామా? ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం. కాగా ఎవరంటండి, చూడండి ఎంత చక్కనైన మాట వ్రాయించాడో. సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను, అది భూమి మీద పడద్రోయబడెను. ఎవరుడు? సర్వలోకములో, ఈ లోకమంతటిలో ఉండి తిరుగుతూ మనలందరినీ భ్రష్టులుగా చేసి దేవుని వైపు నడిపించేవాడుగా కాక
అపవాది వైపు నడిపించే వారిగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఇంకా అదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎలాగ వాడు మరణిస్తాడు ఇప్పుడు చూద్దాం. వారిని మోసపరిచిన అపవాది ఎక్కడంటండి? అగ్ని గంధకము గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరముఖమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుదురు. వీని క్రియలను బట్టి కూడా వీనికి ప్రతిఫలము సిద్ధపరిచి ఉన్నాడు ఆ ప్రభువు. ఆ సాతాను ఎక్కడంట? అగ్ని గంధకము గుండెలో పడవేయబడి కాల్చేవాడిగా, కాలిపోయేవాడిగా ఉన్నాడని మనకు చెప్పకనే చెప్తున్నటువంటి ఆ ప్రభువు. ఆ సాతాను కానీ మనం ఎదిరించాలన్నా, ఆ దుష్టుని మనం ఎదిరించాలన్నా, మన ప్రవర్తన, మన క్రియలు, మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి. గుర్తు పెట్టుకోనండి. మనం ఒకరితో మాట్లాడుతున్నామంటే ఆయన మహిమపరచబడాలి. మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే ఆయన మహిమపరచబడాలి. ఆ దుష్టునికి మనము చోటిచ్చే వారముగా కాక, ఆ దుష్టుని ఎదిరించే శక్తిని, జ్ఞానమును ఆ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. దేవుడు ఈ నా కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.